కాలే గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవ్వరో, ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే ఆపనే నిప్పు కోసమే. అన్ని దారులు జల్లడేయనా, నింగి నేలలన్నీ కొంచి చూడనా, ఆకురాలినా చప్పుడయ్యినా, శత్రువున్న జాడ గుర్తు పట్టనా, చీకటేవో ఉచ్చులాగా మారే, వేకువే ఏ దిక్కులోన దాగే, ఎదురయ్యే ఈ ప్రశ్నలెన్నో నేడే ఛేదిస్తా కమ్మిన చిక్కులన్నీ. సారీ పిన్ని, నిజంగా అది ఎలా పడిందో నాకు తెలీదు. చూడమ్మా, మా ఎన్నదో మాట నాదో మాట ఉండదు. నువ్వు చేస్తువా లేదా అని నాకు తెలీదా ఏమి? నీకేం కర్మ ఇట్టంటి పనులు చేసేదానికి? పోన్లేమ్మా, గండం గడిచిపోయినది కదా, ఇదేమీ మతికి పెట్టుకోకుండా పొయ్యి పని చూసుకో తల్లి. అమ్మా దుర్గా, తనేదో తెలిసి తెలియకేదో మాట్లాడుతుంది. తనకెప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. తమ్ముడి భార్య కాబట్టి నేను గట్టిగా మందలించలేకపోతున్నాను. నువ్వివేం మనసులో పెట్టుకోకుండా వెళ్ళి పని చూసుకో. ఏం జరిగిందో నీకెప్పటికీ అర్థం కాదు దుర్గా. ఈ అయోమయాన్ని ఆవేశంగా మారుస్తాను, నాకు ఆయుధంగా తయారు చేసుకుంటాను. చూస్తూ ఉండు. ఈ ప్రిన్సిపల్ సార్ ఏంది నాకు చేస్తా ఉన్నాడు. నమస్తే సారు, బాగుండారా? ఏం సారు పొద్దు పొద్దున నేను గుర్తొచ్చినాను మీకు? నువ్వు గుర్తొచ్చేలా చేస్తున్నావయ్యా. నీ భార్యను చదివించాలి అది ఇది అని నా ప్రాణాలు తీసావు. ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ అవసరం లేదనుకుంటున్నావా? మీ ఆవిడ్ని నేరుగా ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్తే దర్జాగా కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తారనుకుంటున్నావా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. సారు, మీ పక్కన మంచినీళ్ళు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. దేనికి? గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతా అన్నారు కదా, గొంతు పోతుంది. ఇదిగో, ఇవి తగ్గించుకుంటేనే మంచిది. నీకు ఫోన్ చేస్తే నువ్వు ఇలా ఎకసకంగా మాట్లాడుతున్నావు. శాంతికి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. పరీక్ష రాయించమని నా కాళ్ల వేళ్ల పడితే సరిపోదు. పరీక్ష రాసే వరకు బాధ్యత తీసుకోవాలి కదా. టైం టు టైం ఫాలో చేసుకోవాలి. వచ్చి హాల్ టికెట్ తీసుకెళ్ళమని నేనే ఫోన్ చేసి చెప్పాలా మీకు? అది తీసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? సారు చెప్తా ఉన్నాను కదా సార్, ఎందుకు తిట్టి అలిసిపోతారు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. వచ్చి డబ్బులు కట్టి హాల్ టికెట్ తీసుకెళ్ళు. అయ్యో, ఈ మాత్రం దానికి అంత లావున అరవాలనా సార్? అరవలేదు,
తిట్టాను. ఆ, అదే సార్ తిట్టాలా అంటున్నాను. ఇంకా మాట్లాడే దగ్గరే ఉన్నావు. వచ్చి హాల్ టికెట్ తీసుకెళ్ళవయ్యా. ఇదిగో లేట్ అయితే నా మనసు మారిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. హలో సారు. బాబోయ్, ఆ బాబుకి నా సారు. హలో బా, ఎవరు పూర్తిగా మాట అయినట్లేదు బా. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ వచ్చినాక వినటం సగం సగం అయిపోయి ఉండదు, మాట్లాడటం సగం సగం అయిపోయి ఉండదు. అదే ఫోన్లో పెట్టే మెసేజ్లు కూడా ముక్కలు ముక్కలుగా పెడతా ఉంటారు. సరే ఇప్పుడు ఏం చేయాలా? హాల్ టికెట్ ఏమో తీసుకొచ్చుకుంటేనే కదా పరీక్ష రాసేది. అయినా ఈ సార్ ఫోన్ చేసినప్పుడు ఆ అమ్మి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టుండది? అయితే ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాలా ఏంది? అయినా మనం ఏమన్నా పని వాళ్ళవా ఏమే? పని ఆమె చేసుకోలేదా? రే చిరు, నువ్వు తగ్గదురా. కాస్త తగ్గినందుకే కదా నెత్తి నెక్కి కూర్చున్నది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండదు. అన్నీ మర్చిపోతావే ఏంది నువ్వు? వద్దురా, వద్దు. నువ్వు ఫోన్ చేయి మాక అంతే.